ఈ సినిమా వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ సినిమానండి, ఫుల్ ఫ్యామిలీ సినిమా. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు, మాస్ ఆడియన్స్కి ఓన్లీ బాహుబలి సినిమాలే కావాలి. ఇది ఫుల్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తే అర్థమై వాళ్ళకు నచ్చిన సినిమా ఇది. ఇంకా వచ్చేసి నితిన్ యాక్టింగ్ చాలా క్లాస్గా నటించాడు. క్రయింగ్ యాక్షన్, ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ, అక్క మీద ఉన్న పట్టుదలతో సినిమా చాలా జీవించాడండి. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇతని యాక్టింగ్ చూశానండి, చాలా బాగుంది, చాలా 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 లయ గారు అలాగే 20 years తర్వాత రీఎంట్రీ ఇచ్చారండి. తన యాక్టింగ్ వెరీ సూపర్ అండి. అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే తను చాలా సినిమాలు చేసింది, మళ్ళీ చూడండి తన యాక్టింగ్ వెరీ వెరీ సూపర్. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు, ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. ఇప్పట్లో ఫ్యామిలీ పిక్చర్లు ఏం రావట్లేదండి, ఆ ఫ్యామిలీ పిక్చర్లో ఇది కన్నీళ్ళు పెట్టేసిన పిక్చర్. చాలా సూపర్, చాలా సూపర్. మాస్ ఆడియన్స్కి నచ్చదండి, ఫుల్ క్లాస్ మూవీ, ఫ్యామిలీస్ విపరీతంగా చూడొచ్చండి, కన్నీళ్ళు వచ్చేసాయి. సూపర్ 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 సూపర్. ప్రొడక్షన్స్ కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది మొత్తం అందరూ టీం వర్క్ సక్సెస్. ఇది ఏ ఒక్కళ్ళదే కాదు. ఈ సినిమా మా 7 Hills ప్రొడక్షన్స్కి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈజ్ ఎ టీం వర్క్. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎనానమస్గా చాలా మంచి సినిమా ఇచ్చారండి. సెన్సిబుల్గా మంచి సినిమా మాకు ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు చూసే సినిమా ఇచ్చారని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే నేను ముందు వెరీ హ్యాపీగా ఉన్నాం. మేము స్క్రీనింగ్ షో వేసుకున్నా కూడా మా టీం 30 members లోపు వచ్చాం. 200 members పైన అవుటర్స్ వచ్చారు. అవుటర్స్ అందరూ వెరీ ఎనానమస్గా ప్రతి ఒక్కళ్ళు సినిమా బాగుందని చెప్పడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. అదే అంటే ఒక మంచి కంటెంట్తో వచ్చి జనాలకి కొత్తగా సెన్సిబుల్గా అనిపిస్తే ఓ ఫ్రెష్ ఫీల్, అంటే సినిమాలో ఫ్రెష్ ఫీల్ ఉందని అంటున్నారు. ముందు ఆ విషయంలో వెరీ హ్యాపీ ఉంది. ప్లస్ టీం అందరూ వెరీ వెరీ అంటే హ్యాపీగా పడిన కష్టం 2 years మా కష్టానికి ఈ రోజుతో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మేడ్ మై డే. ఈ ఫ్రైడే మాకు ఇంత సక్సెస్ని ఇచ్చి అంటే పాజిటివ్ టాక్ని ఇచ్చారు ముందు. ఎందుకంటే జనాలు మళ్ళీ థియేటర్కి ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళ మౌత్ టాక్తో ఈ సినిమా వెళ్ళిపోయి చాలామంది సినిమాని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇక ఈ ఆఫ్టర్నూన్ నుంచి అంతా పాజిటివే. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకొని ఇట్లా చెట్లాంటి సినిమా. నితిన్ బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా, మరి అట్లాంటి ఫ్యాన్ పెట్టుకొని అట్లాంటి నేమ్ తీసుకునేటప్పుడు ఎంత దగ్గరగా ఉండి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏందా అంత ఘోరమా, 3 గంటలు టార్చర్ పెడతారా? ఇది అన్యాయం, 100% అన్యాయం. ఈ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పి కూడా ఒక సీన్ అయినా ఉండాలి కదా. ఒక్కటి ఉండదు, మాట మీద నిలబెడితే మనం లేకపోయినా మాట నిలబడుతుంది, లేదా మనం చచ్చిపోయిన క్యారెక్టర్ నిలబడుతుంది అని ఒక మొక్క చెప్తారు తప్ప అసలు సినిమాలో హైలైట్ చెప్పుకోవడానికి ఒక్క సీన్ చెప్పండి. నేను డైరెక్టర్ని అడుగుతున్నా, ఈ సినిమాలో హైలైట్ సీనే చెప్పండి సార్. మీరు హైలైట్ సీన్ ఒక్కటి చెప్పండి డైరెక్టర్, లేదంటే అర్జెంటుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదని అనౌన్స్ చేయండి. సినిమా పేరు కూడా తమ్ముడు అని పేరు తీసేయండి, వేరే పేరు పెట్టుకోండి మీరు. అందులో అసలు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే అక్క తమ్ముడు అనేది నడిచింది తప్ప అప్పటి వరకు ఆమె తమ్ముడుగా యాక్సెప్ట్ చేయదు. అసలు సినిమా గురించి చెప్పడం వేస్ట్ బాయ్. సినిమా గురించి సినిమాని నితిన్ గారు అయితే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాని అయితే నాశనం చేస్తారు. సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది, పక్క ఫ్లాప్. డైరెక్షన్ అంతా ఫ్లాప్ బ్రో, అక్కడ ఏం లేదు. సెటిల్మెంట్ అసలు అక్క సెటిల్మెంట్ ఒకటి. ఇక సినిమాకి ఏంటంటే డబ్బులు పెట్టి వేస్ట్, 250 రూపాయలు 300 రూపాయలు టికెట్, ఆ అమౌంట్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే నితిన్ గారు కష్టపడ్డారు, బట్ ఆ యొక్క సినిమాకి మంచిగా ఎమోషన్స్ అయితే లేవు. అక్క ప్రకారం ఎమోషన్ అయితే మెయిన్ హీరో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, బట్ ఒక ఆవిడైతే ఎక్కడ దాకా అయితే స్నేహం బెస్టీస్ లెక్క చేసింది మేడము. బట్ ఏం పర్లేదు, అక్కడ వరకు అయితే బాగానే చేశారు హీరోయిన్స్, కానీ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది చూడ. రీఎంట్రీ ఇచ్చినా కానీ ఎవరు రీఎంట్రీ ఇచ్చినా సరే కానీ సినిమా అయితే హిట్ కాదు. టికెట్ అయితే బొక్క, వేస్ట్. సినిమా అయితే ఎవరు చూడకండి, వేస్ట్. ఇంకా 300 రూపాయలు. స్టోరీ లేదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు. సినిమా మర్చిపోయారా కొంతవరకు, చాలా న్యాచురాలిటీ లేదు ఆవిడ. నా లయ గారు అంటే నా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ న్యాచురాలిటీ యాక్టింగ్ అనేది కనిపించలేదు నాకు. అండ్ నితిన్ గారికి అక్క తమ్ముడు బాండింగే కనబడలేదు ఎక్కడా కూడా. టైటిల్ వర్కౌట్ లేదు, ఇంకో వర్కౌట్ లేదు. అండ్ చాలామంది అడుగుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమాని ఆపేయాలని. కష్టపడకండి, మధ్యాహ్నం సినిమా ఆగిపోతుంది. అసలు గ్రాఫిక్స్, అది ఏం గ్రాఫిక్స్ అన్నా నాకు అర్థం కాల.
ఇక్కడ లోకల్ గ్రాఫిక్ పర్సన్ ఏమన్నా పెట్టి చేయించారా టైం రిలీజ్ వచ్చేస్తుందని ఏంటి గ్రాఫిక్స్ ఏదే ఒకసారి మ్యాక్ దగ్గర పెట్టుకుని చెప్పా కాంతారా కేజీఎఫ్ ఒకటే డప్పులు కొట్టి పాడదొప్పారు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఏం లేదు అక్కడ స్టార్ట్ అండ్ ఒకటే డప్పులు అది ఏ కాంతారా కేజీఎఫ్ అంటున్నారా మ్యూజిక్ ఎక్కడ ఇది ఎక్కడ అసలు వర్కౌట్ అవ్వదు సినిమా సీరియస్గా ఎందుకంటే ఇలాంటి సినిమా జనాలు పిచ్చోళ్ళు అనుకుని తీస్తారా ఏంటి నాకు అర్థం కాదు స్టోరీ ఏంటి కంటెంట్ ఏంటి స్క్రీన్ ప్లే ఏంటి ఈ రోజుల్లో జనాలు ఎలా ఆలోచిస్తున్నారు ఇన్ని వర్షన్స్ పెట్టుకుని తమ్ముడు అని ఒక టైటిల్ పెట్టుకుని టైటిల్కి జనాలు వచ్చేస్తారు అనుకుంటే తప్పు సో సినిమా అయితే వర్కౌట్ అయ్యే సినిమా కాదు ఇది తమ్ముడు కాకుండా మామయ్య అనే టైటిల్ వర్కౌట్ అవుతుంది తమ్ముడు ఇది నాకు ఇంకోటి అనిపించింది చక్కగా ఆయన కూతుర్ని ఎలివేట్ చేసుకోవడానికి తీసారా నితిన్ గారి కోసం తీసారా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది అంటే సో కూతురు ఎక్కువ సీన్స్ ఆవిడవే అంటే కనబడకుండా ఆవిడ చాలా హైలైట్ చేశారు సినిమాలో సో ఆవిడ కోసం తీసినట్టు ఉంది వాళ్ళ అమ్మాయి కోసం డైరెక్టర్ గారు నితిన్ గారి కోసం తీసినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ ఆ పాప యాక్టింగ్ బాగుంది చక్కగా ఏమో ఏది వర్కౌట్ అవ్వలేదు సప్తమి గారు అదే చెప్తున్నాను కదా నత్త గుత్తి సుత్తి మొత్తం అన్ని కూడా వర్కౌట్ అవ్వకుండానే ఉన్నాయి ఏ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదు అన్న ప్లస్ సినిమాకి వస్తే మంచి నిద్ర పడుతుంది అన్న అది బాగా మంచి ప్లస్ పాయింట్ అది